అందరికి కూడా నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి రైస్ కార్డ్స్కి సంబంధించి సందేహాలు సమాధానాలు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 7 రకాల రైస్ కార్డ్ సర్వీసులను అనగా రేషన్ కార్డ్ సర్వీసులను మొదలుపెట్టింది. అయితే ఇందులో చాలామందికి చాలా రకాల డౌట్స్ ఉన్నాయి. సో వాటిని మ్యాక్సిమం వీలైనంత వరకు క్లియర్ చేయడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందండి. దయచేసి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు మరింత ఉత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. మేము మరిన్ని వీడియోలు చేయడానికి, మిగతా సమాచారం కూడా మీకు అందజేయడానికి మాకు ఉత్ప్రేరకం కింద ఉపయోగపడతారు. సో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి చాలామంది అడుగుతున్న మేజర్ డౌట్ ఏంటంటే, ఒకే రైస్ కార్డులో ఒక భార్య భర్త ఉన్నారు. వారు కోర్టుకు వెళ్ళి డైవర్స్ తీసుకున్నారు. అయితే వారికి రైస్ కార్డ్ సెపరేట్ అవుతుందా? ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయండి. మెయిన్ కేసు ఏంటంటే, రైస్ కార్డు స్ప్లిట్ చేయాలంటే కనీసం కార్డులో 3 ఉండాలండి. ఇద్దరు ఒకవైపు ఉండి ఒకరు వేరేలా ఉంటే స్ప్లిట్ చేయగలం. మరి ఈ కేసులో 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. అయితే ఎలా చేయాలి అనేది మేజర్ డౌట్ అండి. సో మనకి 3 ఉండటం అయితే మనకు ఆ విధంగా చేసేస్తాం. అది మొదటి కేసు. రెండో కేసు ఏంటంటే, ఈ కేసులో 2 వ్యక్తులు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? అయితే వారికి ఏం చేస్తామంటే, కోర్టు నుండి డైవర్స్ అయ్యి కోర్టు కాపీ ఉంది కాబట్టి కోర్టు డిగ్రీ అంటాం. అది ఉంటే కనుక స్ప్లిట్టింగ్ పెట్టచ్చు. ఎలా అంటే, సింగిల్ మెంబర్ విత్ డైవర్స్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉపయోగించుకుని చేయాలండి. తర్వాత ఒకే రైస్ కార్డులో పెళ్ళైన 2 కుటుంబాలు ఉండి ఒకే హౌస్ హోల్డ్లో ఉంటే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ చేయవచ్చా? లేదంటే సెపరేట్గా హౌస్ హోల్డ్ ఉంటేనే రైస్ కార్డ్ స్ప్లిట్టింగ్ అప్లై చేయాలా? అయితే ఇక్కడ ఏంటంటే, ఒకే రైస్ కార్డులో పెళ్ళైన 2 కుటుంబాలు ఉంటే కనుక స్ప్లిట్టింగ్ చేయొచ్చు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడో చోట ఉండాలి తప్ప ఒకే విధంగా ఉండే అనేది క్రైటీరియా లేదండి. ఒక్క కొత్త రేషన్ కార్డుకి మాత్రమే ఒకే కుటుంబం కింద ఉన్నప్పుడు మనం అప్లై చేయగలం తప్ప మిగతా యాడింగ్, డిలీషన్ సర్వీసెస్ అనేవి మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎక్కడో చోట ఉంటే సరిపోతుంది. కాకపోతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ క్రైటీరియా కింద ఆ మిగతా సర్వీసులు అనేవి జరగట్లేదండి. సో అయితే హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అనేది మాత్రం మనకి ప్రస్తుతం ఎటువంటి ఆప్షన్ లేదు. సో స్ప్లిట్టింగ్ మాత్రం విడిగా చేయొచ్చు మనం. తర్వాత ఒకే రైస్ కార్డులో తల్లి, తండ్రి లేదా కొడుకు, కోడలు, మనవలు ఉండి తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే ఆ కార్డు నుండి కొడుకు కుటుంబాన్ని స్ప్లిట్ చేసి తల్లి లేదా తండ్రిని ఒకరిని సింగిల్గా చేయొచ్చా? అలా చేయడానికి అవుతుందా లేదా? ఇలాంటి వాటికి చేయడానికి ఇప్పుడు ఎటువంటి ఆప్షన్ లేదండి. అలా చేయాలంటే ముందు హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అవ్వాలి, అప్పుడు రేషన్ కార్డు స్ప్లిట్టింగ్ చేయాలి. సో అలా చేయడానికి అవకాశం లేదండి. తర్వాత రైస్ కార్డులో భార్యను యాడ్ చేయడానికి ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలా? లేకపోతే ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ అని భర్త పేరు ఉంటే సరిపోతుందా? భర్త ఆధారంగా రైస్ కార్డులో యాడ్ చేసుకోవచ్చా? 20 years ముందు పెళ్ళి అయింది కానీ మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ లేదు, ఏ విధంగా చేయాలి? సో యాక్చువల్గా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదండి. పెళ్ళైన వారు రేషన్ కార్డులో యాడ్ పెట్టుకోవాలంటే మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేకుండానే మనం అప్లై చేయొచ్చు. పెళ్లి కార్డు ఉంటే దాన్ని ప్రూఫ్తో పెట్టి అప్లై చేయండి. త్వరలో ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ అనే ఆప్షన్ కూడా తీసేస్తారని చెప్పి తెలిసింది. తర్వాత రైస్ కార్డులో భార్య, పిల్లల్ని యాడ్ చేయడానికి తండ్రి లేదా భర్త యొక్క హౌస్ హోల్డ్లో యాడ్ అయి ఉంటేనే రైస్ కార్డు యాడ్ చేయడానికి అవుతుందా? లేదా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కంపల్సరీగా ఒకే కుటుంబంలో ఉండాలి? ఒకే కుటుంబంలో అవసరం లేదండి. అమ్మమ్మ గారి ఇంట్లో పిల్లలు ఉంటున్నారు, ఆయన వాళ్ళ తల్లితో పాటు పిల్లలు ఉంటున్నారు. యాడ్ చేయడానికి భార్యని యాడ్ చేసేసాం కానీ పిల్లలు అక్కడ ఉండిపోయారు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో. కానీ ఇక్కడ యాడ్ చేయొచ్చా లేదా అనేది డౌట్. సో యాడ్ చేసేయచ్చండి, ఆ ప్రాబ్లం లేదు. తర్వాత భర్త, పిల్లలు రైస్ కార్డుకి యాడ్ అవ్వడానికి భార్య వేరే హౌస్ హోల్డ్, పిల్లల హౌస్ హోల్డ్ లేకపోవడం. సో సేమ్ కేసు అండి. రైస్ కార్డులో యాడింగ్ చేసేయచ్చు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటే సరిపోతుంది, ఒకే చోట ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఇంకా స్ప్లిట్ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు దానివల్ల ఇబ్బంది అవుతుంది. కాబట్టి స్ప్లిట్టింగ్ అయినప్పుడు అది విడిగా చేసుకుంటాం. తర్వాత ఒకే రైస్ కార్డు అలానే హౌస్ హోల్డ్లో అత్త, కోడలు 2 వితంతువులు ఉన్నారు. అంటే ఒకే రైస్ కార్డు అలానే హౌస్ హోల్డ్లో అత్త, కోడలు 2 వితంతువులు ఉన్నారు. వీళ్ళని హౌస్ హోల్డ్ మరియు రైస్ కార్డులు సింగిల్గా విడదీయడానికి అవుతుంది. అత్త, కోడలు ఉన్నారు, 2 వితంతువులే. విడదీయడానికి కుదరదండి, మనకు అటువంటి ఆప్షన్ ఏం లేదు. సో మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో విడివిడిగా అయిపోతే కనుక అప్పుడు మనం కొత్త రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలండి విడివిడిగా. తర్వాత సింగిల్గా రైస్ కార్డు కావాలి, భర్త లేరు లేదా భార్య లేరు, పెళ్ళయింది, అమ్మ నాన్నే సింగిల్గా ఉంచేసి మమ్మల్ని సెపరేట్ చేయండి అని ఇలా చాలా వరకు వస్తున్నారు. ఇలాంటి కేసెస్లో ఏం చేయాలి? సో ఇది కూడా అంతేనండి. హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అయితే తప్ప కొత్త రేషన్ కార్డు పెట్టలేమండి. తర్వాత ఒక కుటుంబంలో భర్త మరణించారు, ఆయనకి 2 భార్యలు. ఒక భర్త మరణించారు, 2 భార్యలు.
ఒక్కొక్క భార్యకు ఒక పిల్లాడు వారిని విభజించవచ్చా? ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయండి. కేసు 1 హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కలిపి ఉన్నారా, లేకపోతే రేషన్ కార్డులోనే 2 భార్యలు పిల్లలు కలిపి ఉన్నారా? సో ఆ కేసుని బట్టి ఉంటుందండి. సో ఆ కేసెస్ని మనం ప్రస్తుతం విభజించడానికి ఆప్షన్ ఇవ్వలేదు. ఆప్షన్ ఇచ్చినప్పుడు అది చేయాలండి. తర్వాత ఒక కుటుంబంలో తల్లి, కుమారుడు, కుమారుని భార్య, మనుమలు ఉన్నారు. తల్లి గారికి సింగిల్ కార్డు ఇవ్వచ్చా? ఇలాంటి వాటికి కూడా ఇవ్వలేమండి మనం. అలా ఇవ్వడానికి అటువంటి ఆప్షన్ ఇవ్వలేదండి ప్రస్తుతానికి. నెక్స్ట్, ఒక కుటుంబంలో భార్య, పిల్లలు ఒక కార్డులో, భర్త వాళ్ళ అమ్మగారి కార్డులో ఉన్నారు. ఇప్పుడు భర్తను వారి భార్య కార్డులో యాడ్ చేయటకు పెళ్లి కార్డు, సర్టిఫికేట్ ఉండాలి. పెళ్లి కార్డు ఉంటే సరిపోతుందండి, సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. మరి కొన్ని రోజుల్లో మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తీసేస్తారు అప్లోడ్ చేయడానికి. తర్వాత ఎస్టీ గ్రామాల్లో పెళ్లిలకు కార్డులు వేయించారు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ చేసుకోరు, ఏం చేయాలి? సేమ్ కేసు అండి, పెళ్లి కార్డు సరిపోతుంది. తర్వాత ఒక కార్డులో ఒక ముసలావిడ, వితంతు కోడలు, మనువుడు ఉన్నారు, కార్డు విభజించవచ్చా? సో సెపరేట్ కొత్తగా రేషన్ కార్డు ఇవ్వాలంటే హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అవ్వాలండి. కొత్త రేషన్ కార్డుకి అయితే స్ప్లిట్టింగ్కి గట్ట అయితే అవసరం లేదు. తర్వాత అత్త, కోడలు, వితంతువులు ఉండి పిల్లలు లేకపోతే వేరే వేరే రేషన్ కార్డులు ఇవ్వచ్చా? ఇది కూడా అంతేనండి. కొత్త రేషన్ కార్డు పెట్టుకోవాలంటే హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అవుతేనే పెట్టాలి ఇలాంటి కేసెస్లో. లేదా అందరికీ కలిపి ఒకటే రేషన్ కార్డు వచ్చేస్తుంది. సో ఒకటే కావాలి, అవసరం లేదనుకుంటే అప్లై చేయొచ్చు, కానీ 2 మెంబర్ కార్డు, సింగిల్గా కార్డు కావాలంటే రాదండి. డైవర్స్ తీసుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళ రేషన్ కార్డులో ఉంటే వేరే రేషన్ కార్డు ఇవ్వచ్చా? ఇవ్వచ్చండి. డైవర్స్ సర్టిఫికేట్ అప్లై చేసి, అదే కోర్టు డిగ్రీ ఉంటుంది కదండి, అది అప్లై చేసి స్ప్లిట్టింగ్ లేదా సెపరేట్ కార్డు లేదా డైవర్స్ కార్డు కింద, సింగిల్ మెంబర్ కార్డు కింద అలా ఇవ్వచ్చండి. తర్వాత తల్లి, కొడుకు, కోడలు, తల్లి, కొడుకు, కోడలు 2 పిల్లలు ఉన్న రేషన్ కార్డు నుంచి తల్లిని వేరు చేయొచ్చా? చేయలేమండి, అట్లా చేయకూడదు. సో మరిన్ని కేసెస్ అండి, ఇంకా కేసెస్ మనకు వచ్చిన కమెంట్స్ని అలాగే మిగతా వాళ్ళ సోర్సెస్ తీసుకుని ఇవి తీసుకున్న జరిగిందండి. ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నామండి. తర్వాత మరణం కాకుండా, అంటే కేవలం మనకి డిలేట్ ఆప్షన్ అనేది కేవలం డెత్ కేసెస్ ఇచ్చారండి. అలా డెత్ కాకుండా వలస వెళ్ళిపోయారనో, లేదా మైగ్రేట్ అయిపోయారనో, ఉద్యోగం వచ్చి వేరే చోటకి వెళ్ళిపోయారనో, లేదా కనిపించకుండా మిస్సింగ్ కేసెస్ ఉన్నారు, సో వారిని తొలగించాలి. ఆ ఆప్షన్ ఉందా? ప్రస్తుతం మన డెత్ కేసు తప్ప అటువంటి ఏ ఆప్షన్స్ లేవండి. తర్వాత 15 ఏళ్ళు దాటిన వారిని కొత్తగా రైస్ కార్డులో చేర్చొచ్చండి. 15 ఏళ్ళు దాటిన వారు కూడా కొత్తగా సభ్యులుగా చేర్చుకోవచ్చు యాడింగ్. తర్వాత పేరు, చిరునామా సరిచేసే సర్వీసులు పోర్టల్లో ఎందుకు కనిపించట్లేదు? యాక్చువల్గా మనకి చిరునామా మార్చుకోవడానికి ఆప్షన్ ఉందండి అడ్రస్ చేంజింగ్కి, కానీ పేరు కానీ, జెండర్ కానీ, వయసు కానీ వివరాలు తప్పుగా ఉన్నాయంటే వాటిని మనం ఆప్షన్ ఇవ్వలేదు. కాకపోతే మనం ఈకేవైసీ ద్వారా వాటిని సరి చేసుకోవచ్చండి. అలాగే సభ్యులు తప్పుగా యాడ్ అయితే కనుక రైస్ కార్డులో మనం రాంగ్ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి అది కూడా చేసుకోవచ్చండి. తర్వాత ఈజ్ దేర్ ఎన్ ఆప్షన్ టు అప్లై డైవర్స్ కేసు అండి. విడాకులు లేదా విడిపోయారు, కొత్త రైస్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చండి. డైవర్స్ స్ప్లిట్ విత్ చిల్డ్రన్, అలాగే మ్యారేజ్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉన్నాయి మనకి స్ప్లిట్ ఆప్షన్లో. సో అట్లా ఆ విధంగా విడిపోయిన వాళ్ళకి మనం అలా ఆ ఆప్షన్ ఉపయోగించి చేసుకోవచ్చండి. అంటే సపోజ్ ఇద్దరు ఉన్నారు, హస్బెండ్ అండ్ వైఫ్. సో వాళ్ళకి ఏం చేస్తామంటే డైవర్స్ స్ప్లిట్ ఆప్షన్ చేస్తాం విత్ చిల్డ్రన్. అలాగే ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన సభ్యుడిని కార్డులోంచి తొలగించలేమండి. ఎందుకంటే ఒకరి ప్రభుత్వం ఉద్యోగం వస్తే మొత్తం కుటుంబం అంతా రైస్ కార్డుకి అర్హత లేనట్లుగా పరిగణిస్తారండి. అప్పుడు కార్డు అనేది సరెండర్ చేయాలండి. తర్వాత కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ పెన్షన్ ఉంటే మిగిలిన వారు అర్హులా? కాదండి. ఇక్కడ ఫ్యామిలీ యూనిట్ కింద ఎలిజిబిలిటీ అనేది చూస్తున్నారండి, అర్హులు కాదు. సో ప్రభుత్వ పెన్షన్ అనగా ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యాక వచ్చే పెన్షన్ లేదా ఫ్యామిలీకి వచ్చే పెన్షన్ అండి, అంతేగాని మన ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలు అది కాదండి. నెక్స్ట్, ఉద్యోగం చేస్తుంటే లేదా 4 చక్రాల వాహనం ఉంటే ఎందుకు కార్డు నుంచి తొలగించలేరు? లేదంటే ఇలా తొలగించడానికి అనుమతిస్తే దుర్వినియోగం జరిగే అవకాశం ఉందండి. అందుకే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ అవి పెట్టడం జరిగిందండి. సో ఇది గమనించగలరు. సో వాళ్ళని డిలీట్ చేసి మిగతా వాళ్ళకి కార్డు ఇచ్చేయచ్చు కదా అని అంటున్నారండి. దీనివల్ల మనకి తప్పుగా ఉపయోగించుకునే అవకాశం ఉందండి ప్రభుత్వ పథకాలని. దాని గురించి ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వస్తుంది తప్పనిసరిగా. అలాగే విడిపోయిన వారు ఇబ్బందులు లేకుండా కొత్త కార్డు తీసుకోవచ్చండి. తాత్కాలికంగా సింగిల్ మెంబర్ స్ప్లిట్ అనే ఆప్షన్ ఉపయోగించుకుని సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి స్ప్లిట్ అవ్వచ్చండి. తర్వాత ఉద్యోగం చేసే వారిని తొలగిస్తే కార్డు కొనసాగించవచ్చు కదా, ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఇందాక చెప్పాను కదండి, ఇలా అనుమతిస్తే అర్హత వ్యవస్థలో మోసం జరిగే అవకాశం ఉంటుందండి. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉందండి. ఇలాంటి కేసెస్లో ఎంటైర్ ఫ్యామిలీ అనేది ఇన్ఎలిజిబుల్ కాబట్టి
వారు రైస్ కార్డ్ని సరెండర్ చేయాలండి. ఎవరైతే 10,000 దాటి ఇన్కమ్ ఉందో వాళ్ళంతటా వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చి సరెండర్ చేసినట్లయితే మరింత మందికి ఈ ఎలిజిబిలిటీ అనేది మనం ఇచ్చిన వాళ్ళు అవుతామండి. దయచేసి గమనించగలరండి. తర్వాత పాత డేటా వల్ల కొంతమంది దరఖాస్తు చేయలేకపోతున్నారు అనేది నిజమేనా? లేదంటే అలాంటిది ఏమీ లేదని చెప్పి మనకు రిప్లై ఇచ్చారండి అధికారులు. ఎవరైనా అర్హులైతే దరఖాస్తు చేయొచ్చు. డేటాలో తేడాలు ఏమన్నా ఉంటే ఆ సంబంధిత స్క్రీన్ షాట్ తీసి మీ యొక్క మండలం వారికి అది ఇష్యూని ఎస్కలేట్ చేస్తే వారు దానికి తగ్గ సొల్యూషన్ మనకి అందిస్తారని చెప్పారండి. తర్వాత అర్హతను ఎందుకు వ్యక్తిగతంగా సింగిల్ మెంబర్ ప్రకారం చూడట్లేదు, కుటుంబం పరంగా ఎందుకు చూస్తున్నారని. రైస్ కార్డు అనేది కుటుంబానికి ఒక కార్డు ఇస్తారు కాబట్టి మొత్తం కుటుంబం మీద ఆధారపడి అర్హత చూస్తారండి, ఇండివిజువల్గా అనేది చూడరండి. తర్వాత ఆధార్ తప్పుగా మ్యాపింగ్ అవడంతో మరణించిన సభ్యుడిని తొలగించలేకపోతున్నాం, ఏం చేయాలి? ఈ సమస్యకు పరిష్కారం ఉందండి. రాంగ్ ఆధార్ సీడింగ్ అనే సర్వీస్ చేయాలండి. ఫస్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రీప్లేస్ అవుతుందండి. తర్వాత పెళ్లి వల్ల లేదా ఉద్యోగం వల్ల వేరే రాష్ట్రానికి వెళ్తే తొలగించవచ్చా? ఇందాక చెప్పాం కదండి, అలాంటి ఎంపిక ఏది లేదండి. డిలేషన్ ఆన్ మైగ్రేషన్ గ్రౌండ్స్ మీద కానీ ఏమీ ఇవ్వలేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలండి అది. తర్వాత ఒకరు మరణించాక మిగిలిన వారు ఈ కేవైసీ ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగే వేరే ఊర్లో ఉంటున్నారు, ఈ కేవైసీ పెండింగ్ వల్ల అప్లికేషన్ పెట్టేశాం కానీ ఈ కేవైసీ ఒక వ్యక్తి లేకపోవడం వల్ల ఈ కేవైసీ పెండింగ్ ఉండిపోయి అప్లికేషన్ మధ్యలో ఉండిపోతుంది. సో ఈ సమస్య అనేది పరిష్కరించామని చెప్తున్నారు. ఈ వీడియో చేసే టైంకి ఇంకా అప్డేట్ అవ్వలేదు సర్వర్ అనేది. సో ఒక సభ్యుడు ఈ కేవైసీ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం అందరికీ అప్లికేషన్ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఇస్తామని చెప్పారు. అది కూడా మనకు పరిష్కరించినట్లే. తర్వాత క్వశ్చన్ ఏంటంటే, ఒంటరి మహిళా రైస్ కార్డుకు కనీస వయసు ఏమన్నా ఉందా? కనీస వయసు అంటే మనకి ఏమీ లేదండి. 50,000 పైబడిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పారు. 70 ఏళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నా కూడా సింగిల్ మెంబర్ అన్మ్యారీడ్ ఒంటరి మహిళ చేయొచ్చండి. తర్వాత విడాకుల కోసం కోసం దరఖాస్తు చేయవచ్చు. అవునండి, విడాకులు తీసుకున్న వాళ్ళు చేయొచ్చు, ఇందాక చెప్పాం. మళ్ళీ అదే క్వశ్చన్. తర్వాత విదేశాలకు వెళ్ళిన వారికి తప్పనిసరిగా ఈ కేవైసీ చేయాలా? ఇదేనండి ఇప్పుడు చెప్పాం కదండి, విదేశాలకు వెళ్ళిన డెత్ కేసెస్ ఉండిపోయి పెండింగ్ ఉన్న ఈ కేవైసీకి మన అప్లికేషన్ ఫార్వర్డ్ అయ్యే విధంగా ఇప్పుడు సర్వర్లో సరి చేస్తున్నారండి. సో ఒకరు చేస్తే సరిపోతుంది, ఈ కేవైసీ ఆటోమేటిక్గా అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేసేయచ్చు. నెక్స్ట్ పాత దరఖాస్తులు ఎంఆర్ఓ లాగిన్లో కనిపించట్లేదు, ఏమవుతుంది? లేదంటే అన్ని అప్లికేషన్ కూడా ఎంఆర్ఓ లాగిన్ పంపించేశారు పాతవి, అంతకుముందు అప్లై చేసుకున్నా కూడా ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని అన్నారు. ఏమైనా కనిపించకపోతే కనుక మండల లెవెల్ దృష్టికి మీరు తీసుకెళ్తే కనుక వాటికి పరిష్కారం చూపిస్తామని చెప్పారు. నెక్స్ట్ కొంతమందిని తప్పుగా మరణించారు అని నమోదు చేశారు, దాన్ని సరిచేయచ్చా? డెత్ రివెరిఫికేషన్ ఆప్షన్ మళ్ళీ ఇస్తానని చెప్తున్నారండి. ఇటువంటి కేసెస్ ఎవరన్నా తప్పుగా ఆధార్ వాళ్ళదే పర్సన్ వారే కానీ డెత్ అని తప్పుగా నమోదు చేశారు, అందువల్ల అవ్వట్లేదు అంటున్నారు కదా. సో డెత్ రివెరిఫికేషన్ ఆప్షన్ ఇస్తానని చెప్పేసి తెలియజేస్తున్నారండి. తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చే అవకాశం లేదంటున్నారు. అవునండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్ ఆప్షన్ ఇప్పుడు ప్రజెంట్ లేదు. అది GSWS డిపార్ట్మెంట్ వారు నిర్ణయం తీసుకుని మనకు త్వరలో చెప్తారండి. తర్వాత కొన్ని కార్డుల్లో సెల్ఫ్ అనే ఉండట్లేదండి. కొన్ని కార్డ్స్లో సెల్ఫ్ అనే ఆప్షన్ చూపించట్లేదు, లేదా ఎక్కువ మందికి సెల్ఫ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. ఇది కూడా చాలా మంది అడిగారు. నిజమేనండి, ఇది టెక్నికల్ ఇష్యూ ఉందని చెప్పి అధికారులు కూడా చెప్పారు. దీని త్వరలోనే ఇది కూడా రిజాల్వ్ అవుతుందని చెప్పారు. కొన్ని రోజులు వెయిట్ చేయాలి మనం. తర్వాత రిలేషన్షిప్స్ మార్చుకోవడానికి అవకాశం ఉండట్లేదు, ఎందుకు లేదు? ఇది కూడా మనకి తర్వాత ఆప్షన్ ఇస్తామని చెప్పారు. రిలేషన్ చేంజ్ చేసుకోవడానికి తప్పుగా రిలేషన్ అప్లై చేశారు. సో అది కూడా మార్చుకోవడానికి ఆప్షన్ అడిగారు. తర్వాత డిజిటల్ సైన్కి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ తప్ప ఇంకెక్కడ పనిచేయడం లేదు అంట. ఇది మండల లెవెల్లో డిజిటల్ సైన్ చేసేవారి కోసం. ఇది కూడా ఇష్యూ అనేది రిజాల్వ్ చేస్తాం త్వరలో 1-2 రోజుల్లో అని చెప్పారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఉన్న దరఖాస్తులు తిరస్కరించబడ్డాయి, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇది ఇన్కమ్ ట్యాక్స్ అనేది మనకి ఇతర డిపార్ట్మెంట్లు అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి వచ్చిన డేటా అండి. దీని మీద కూడా రివ్యూ అనేది జరుగుతుంది. రివ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఇది ఏం చేయాలనేది డెసిషన్ తీసుకుంటారండి. తర్వాత జెండర్ తప్పుగా నమోదు అయ్యిందంటే దాన్ని ఎలా సరిచేయాలి? కొంతమందికి జెండర్ తప్పు ఉంది, అది సరి చేయడానికి అవ్వట్లేదని ఈ కేవైసీ చేస్తే సరిపోతుందండి. ఆటోమేటిక్గా ఆధార్ బేస్ చేసుకుని అప్డేట్ అయిపోతుందండి. ఇక్కడ ఏంటంటే ఎన్నిసార్లు చేసినా అవ్వట్లేదని కొంతమంది అంటున్నారు. సో దయచేసి ఆ కేసెస్లో ఏం చేస్తారంటే అప్డేట్ ఈ కేవైసీ అనేది ఉంటుందండి, అందులో నెక్స్ట్ అండి స్ప్లిట్టింగ్కి కూడా మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలా? అవసరం లేదండి, స్ప్లిట్ చేసుకోవచ్చు. అలాగే వైఫ్ అనే రిలేషన్ అనేది చూపించట్లేదు అన్నారు. యాక్చువల్గా వైఫ్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ పెట్టాలండి. యాజ్ పర్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారం పెద్ద మహిళను కుటుంబ పెద్దగా చూపించాలి. అందుకే వైఫ్ అనే ప్రత్యేక ఆప్షన్ చూపించడం లేదండి. స్పెషల్ కేసెస్ ఏమన్నా ఉంటే మీకు అలాంటివి మండల లెవెల్కి వారు దృష్టికి తీసుకువెళ్తే కనుక వారు దాన్ని రిజాల్వ్ చేసి తీసుకొస్తారు. నెక్స్ట్
జంటలు వేరే కార్డులకు విభజించలేకపోతున్నారు అంటున్నారు. అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ కపుల్స్ అక్రాస్ డిఫరెంట్ కార్డ్స్ ఈజ్ నాట్ వర్కింగ్ అన్నారండి. సో ఆల్రెడీ ఆ సమస్యను కూడా పరిష్కరించారని చెప్పారు. సో 2 కార్డుల్లో ఉండి వైఫ్ ఒక చోట హస్బెండ్ ఒక చోట ఉన్నారు, వారిని స్ప్లిట్ చేసి సెపరేట్ కార్డు ఇవ్వాలి. సో అది ఆటోమేటిక్గా 2 కార్డులని యాడ్ చేసి స్ప్లిట్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళని కొత్త కార్డు ఇవ్వడానికి అవకాశం జరగట్లేదన్నారు. ఆ అవకాశం ఇచ్చామని చెప్పారు, పరిష్కరించామని చెప్పారు. ఒకసారి అది చెయ్యండి. ఈ వీడియో చేసే టైంకి అది అయితే ఎనేబుల్ అవ్వలేదు. సో అది ఒకసారి ట్రై చేయండి. అది అవుతే కనుక ఓకే, అవ్వకపోతే మండల వారి దృష్టికి తీసుకెళ్ళండి. నెక్స్ట్ వచ్చేసండి ఇష్యూస్. సర్వర్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. డిజిటల్ అసిస్టెంట్ లాగిన్, ఎడ్యుకేషన్ లాగిన్లో అప్లికేషన్ అవ్వట్లేదని, అలాగే ఈకేవైసీకి సంబంధించి చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారండి. దాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే సర్వర్ డేటాబేస్ అనేది పెంచుతాము అని చెప్పేసి చెప్పారండి వాళ్ళు. సో మనం కొన్ని రోజులు వెయిట్ చేయాలి. సో లేదా డేట్ను కూడా ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారండి. ఇదండి ఈరోజు మీ మ్యాక్సిమం 99% అన్నిటికి సందేహాలకి సమాధానాలు అయితే దొరికినాయని అనుకుంటున్నామండి. సో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నా, ఇంకా ఏమైనా మీకు క్లారిటీ రాకపోయినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్తే మరొక వీడియో చేయడం కానీ మీకు రిప్లై ఇవ్వడం కానీ చేస్తామండి. దయచేసి అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము మరిన్ని వీడియోలు చేయడానికి మాకు ప్రోత్సాహం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందరికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.